వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్చివి వరంగల్. ప్రస్తుతం మనము హనుమకొండ ఏకశిలా పార్క్ నందు ఉన్నాము. ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించి ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమను విద్యాశాఖలో విలీనం చేయాలని మరియు సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జస్ట్ టీ దాగే లోపే మీ సమస్య అనేది పరిష్కారం అయిద్దని చెప్పి గతంలో చెప్పిన మాటను సీఎం రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవాలని చెప్పేసి మా విద్యాశాఖలో విద్యార్థుల యొక్క ప్రగతిశీలి మరియు వారి యొక్క ఉన్నత విద్య కోసము వారి యొక్క మహోన్నతమైన భవిష్యత్తు కోసము ఎస్ఎస్ఏ అనునిత్యము కృషి చేస్తుందని చెప్పి మా లాంటి ఉద్యోగులను సీనియర్ ఉద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా విద్యాశాఖలో విలీనం చేయాలి, తక్షణమే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి స్వరాజ్య టీవీకి హార్దిక శుభాభినందనలు. ఎందుకంటే సమగ్ర శిక్ష ఉద్యోగులను 9 రోజులుగా చేసినటువంటి ఉద్యమం యొక్క వాళ్ళ శిబిరంలో 9 రోజులు లైవ్ టెలికాస్ట్ చేస్తూ వాళ్ళ సమస్యను ప్రభుత్వానికి కళ్ళకట్టు వివరిస్తున్నటువంటి టీవీ గారికి శుభాభినందనలు. అలాగే ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు మా విద్యాశాఖలో మేము ముందే పరీక్ష తీసుకున్నాము. మేము బహుజన క్లాస్ టీచర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నేను పక్కకున్న తిరుపతి గారు ప్రెసిడెంట్ గారు, మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము సమగ్ర శిక్ష ఉద్యోగులకు. ఎందుకంటే ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు మా విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తున్నారు. మా పాఠశాలలో మేము ఉన్నప్పుడు మా పాఠశాల మా విద్యార్థులు కల్పిస్తున్నప్పుడు ప్రతి ప్రభుత్వం యొక్క స్కీమ్ ప్రభుత్వం యొక్క వివరణ కానీ మా పాఠశాల తెచ్చి తద్వారా సమాచారం మొత్తం కూడా గవర్నమెంట్ కు అందించడంలో కీలక పాత్ర వేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి కూడా రెగ్యులర్ కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో కానీ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో కానీ ఎంఆర్పీలు ఉండేది. ఎంఆర్పీలో కూడా మా సహోద్యోగులు ఎంఆర్పీ పనిచేసేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులను పెట్టారు. ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు మా స్కూల్ అసిస్టెంట్ ఎంఆర్పీల కంటే వాటికంటే అప్పటికున్న పరిమాణం కంటే ఇప్పుడున్న పరిమాణం చాలా ఎక్కువ. ఆ పనిభారాన్ని మొత్తాన్ని కూడా సమతుల్యం చేస్తూ అందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలను అన్నింటినీ కూడా ఈ క్షణం పోవాలంటే అర్ధరాత్రి అనుకుంటా అపరాత్రి అనుకుంటా వాళ్ళ కుటుంబాల్లో వదిలి అన్ని కూడా సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా తక్షణమే రెగ్యులైజ్ చేస్తూ టైం స్కేల్ మనం కోరుతున్నాం. అలాగే వీళ్ళందరూ కూడా కుటుంబాలు ఉంటాయి. వీళ్ళ ఆధారపడేటువంటి మహిళా ఉద్యోగులకు అత్తమ్మలు కానీ లేకపోతే ఉద్యోగులకు తల్లిదండ్రులు ఉంటారు కూడా అందరూ కూడా ఉద్యోగ బీమా కల్పించిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మా బీసీటీ తరఫున అందరూ కూడా తక్షణమే రెగ్యులైజ్ చేస్తూ వీళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగులకి మినిమం టైం పే స్కేల్ వర్తించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.